ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు వైకుంఠ ద్వారదర్శనానికి సంబంధించినటువంటి శ్రీవాణి టికెట్లను 24న ఎస్సిడి టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సమయ నిర్దేశిత సర్వదర్శనాలను ఎస్ఎస్సిడికు సంబంధించి ఆన్లైన్ లో టోకెన్లు జారీకి తిరుపతిలో 8 సెంటర్లు, తిరుమలలో 1 సెంటర్ను ఏర్పాటు చేశారు. వాటిలో టోకన్లు జారీకి ఉత్సవాలకు 1-2 రోజుల ముందు నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశి రోజున 5:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయం వేద ఆశ్వీర వచనం రద్దు చేశారు. భక్తులకు 10 రోజుల్లో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు అన్న ప్రసాదాలను టీటీడీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 3.50 లక్షల లడ్డూల ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణరథం, ద్వాదశి రోజున ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.